నేను డాక్టర్ ప్రశాంత, గైనకాలజిస్ట్, శ్రీ శరణ్య హాస్పిటల్. ఈరోజు మనం ఫస్ట్ ట్రైమెస్టర్లో అంటే గర్భం దాల్చిన తర్వాత మొదటి 12 వారాల్లో వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో వచ్చే సమస్యలు ఏంటంటే కడుపు నొప్పి, కొంతమందికి రక్తస్రావం అవ్వడము, వాంతులు అవ్వడము, ఇవి జనరల్గా మనం చూసే సమస్యలు. కొద్దిగా కడుపు నొప్పి, వాంతులు అనేవి సహజంగా చాలా మందికి వస్తాయి. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరము లేదు. కానీ తీవ్రమైన కడుపు నొప్పి, గిడ్డినెస్ అంటే తల తిరగడము, తీవ్రమైన కడుపు నొప్పి ఇలాంటివి ఉంటే మాత్రము వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంతమందిలో గర్భము గర్భాశయంలో కాకుండా పక్కన ఉండే గొట్టాల్లో కూడా నిలిచే అవకాశము ఉంటుంది. అలా జరిగినప్పుడు అది పగిలి లోపల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి వెంటనే ఒక్కోసారి సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. అందుకని తీవ్రమైన కడుపు నొప్పి, కళ్ళు తిరగడము జరిగినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి. ఇంకొక సమస్య ఏంటంటే బ్లీడింగ్ అవ్వడం అంటే రక్తస్రావం జరగడము. ఈ రక్తస్రావం జరిగినప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదిస్తే పిండం ఎదుగుదల కరెక్ట్గా ఉందా లేదా, గుండె కొట్టుకోవడం ఏర్పడుతుందా లేదా చూస్తారు. ఒక్కొక్కసారి ఎదుగుదల సరిగ్గా లేకపోవడం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్లీడింగ్ అయినప్పుడు తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించండి.